ఎవరైనా ఒకటో నంబర్లో జన్మించారా? ఎంతమంది ఉన్నారండి ఒకటో నంబర్లో జన్మించిన వారు? ఈ ఒకటో నంబర్లో జన్మించినటువంటి వారు వాళ్ళు ఎంత స్పెషల్గా ఉన్నటువంటి పర్సన్స్ అంటే ఒక అతీంద్రియ శక్తులు వీళ్ళలో ఉంటాయి. ఒకటో నంబర్లో పుట్టినవారు ఏదైనా కూడా మనం ఎగ్జామ్ రాస్తే నంబర్ 1కే ప్రథమ స్థానం ఇస్తాం. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అంటే ఎవరు దీనిలో ఎక్కువగా తెలివి కల వాళ్ళు ఎక్కువ ర్యాంక్ సాధించడం ఒకటో నంబరే. ఆ ఒకటో నంబర్లో జన్మించినటువంటి వారే ఎవరిష్టంత ఎత్తుకు ఎదుగుతారండి. ఇది సూర్యునికి సంబంధించినటువంటి నంబర్ ఒకటో నంబర్ అనేది. ఈ ఒకటో నంబర్లో పుట్టినటువంటి వారు ఏంటంటే దీర్ఘకాలికంగా ఒక నంబర్ 1 పొజిషన్కి వెళ్ళేటువంటి సంఖ్య ఏదైనా ఉంది అంటే అది ఒకటో నంబరే. వీరి జీవితంలో మీరు ఏదైతే కోరుకుంటారో ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా సాధించే శక్తి మీలో ఉంటుంది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అలా చేస్తేనే మీ జీవితం బాగుపడుతుంది. నేను ఒకటే చెప్తున్నానండి, జీవితంలో ఈ ఒకటో నంబర్లో పుట్టినటువంటి వారు ముఖ్యంగా తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, మకర రాశిలో జన్మిస్తే సమస్య. గుర్తుపెట్టుకోండి, మీ డెస్టినీ నంబరు 6వ నంబర్ కానీ 3వ నంబర్ కానీ అయితే ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. 8వ నంబర్ అయినా సమస్యగా మారుతుంది. ఎందుకంటే 1కి బద్ధ శత్రువులు 6 కానీ 8 కానీ బద్ధ శత్రువులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి మీరు 1, 10, 19, 28వ తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే ఖచ్చితంగా మీ పేరు మంచి సంఖ్యాబలంలోకి తీర్చిదిద్దుకోవాల్సిందే. మీరు వి అనే అక్షరంతో పేరు మొదలైనా కానీ, తర్వాత డబ్ల్యూ అనే అక్షరాలతో పేర్లు పెట్టుకున్నా కానీ, తర్వాత మీరు ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు కానీ, మరి ఈ 1వ తేదీలో జన్మించినటువంటి వారికి చాలా వరకు ఎక్కువగా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. జీవితంలో నంబర్ 1 పొజిషన్లకి ఎదగాలని 99 మెట్లు ఎక్కుతారు. లాస్ట్ చివరి మెట్లు జారి కింద పడిపోతారు. అవకాశాలన్నీ దగ్గరగా వచ్చి మిస్ అయిపోతూ ఉంటాయి. ఆర్థికంగా వెనకబడిపోతారు. వీటన్నిటికీ కారణం నేను చెప్పినటువంటి కొన్ని రాశులలో జన్మించి కొన్ని డేట్ ఆఫ్ బర్త్ వీళ్ళకి డెస్టినీ నంబరు మైనస్గా ఉండడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఒక్కసారైనా మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోగలిగితే మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాసిల్లుతుంది.